వద్దాం కాకరోజ్ దగ్గరకు వద్దాం. ప్రకాష్ రెడ్డి గారు స్పందించాలనా సార్? ఎస్ సార్, ప్రకాష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు నేను లెక్కలు మరి ప్రజల కోసం చెప్తా కానీ నేను నా లెక్క చెప్తే వెరిఫై చేసుకోవచ్చు సార్. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ రిషి గారు. చెప్పండి. 2004లో మోడీ గారు, మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా దిగిపోయిన రోజున పెట్రోల్ రేటు 38 రూపాయలు సార్. 36, 37, 38 ఆ రేంజ్. ఓకే. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు 2014 దాకా. ఆ రోజు నేను నవంబర్ 23 చెప్తున్నా సార్, 13 నవంబర్ 13న 84 రూపాయలు పెరిగింది సార్. సరే కారణాలు ఏమైనప్పుడు కూడా దాన్ని మళ్ళీ 79 రూపాయలకు పట్టుకొచ్చారు సార్. మార్చి ఏప్రిల్ వరకు 2014 మార్చి ఏప్రిల్ వరకు 79 రూపాయలు పట్టుకొచ్చారు. బట్ నవంబర్ 13న 84 రూపాయలు పెరిగింది సార్. 36 రూపాయల నుంచి 84 రూపాయలకు లేదా 79 రూపాయలకు వేసుకుందాం. ఎంత రేట్ ఆఫ్ పర్సెంటేజ్ మీరు తీయాలి సార్, మీరు తీయాలి సార్. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి లెక్కలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి నుంచి 36 రూపాయలు వస్తాయి. ప్రకాష్ రెడ్డి గారు నేను అది వెళ్ళిపోవాలి అసలు ఈ డిబేట్ లో. ప్రకాష్ రెడ్డి గారు మీరే కదా కాంగ్రెస్ నిజమా అబద్ధమా తేలాలి కదా. ఇప్పుడు మీరు మాట్లాడండి. మధ్య రాలేదు సార్, నేను లెక్క చేసుకోమని చెప్తున్నా సార్. ఈ రోజున అయితే అప్పుడు కూడా నేను 2024 ఇప్పుడు లెక్క చెప్తాను. 2024 కంటే ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీకి అంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీని. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ 12 రూపాయలు సార్. అది రూపీ వాల్యూలో ఉంటుంది సార్, పర్సెంటేజ్ వాల్యూలో ఉండదు. వేరే వ్యాట్ అనేటువంటిది పర్సెంటేజ్ వాల్యూలో ఉంటుంది సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 35% సార్ వ్యాట్. హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో రెండో అతిపెద్ద వ్యాట్ను వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 4 రూపాయలు తగ్గించుకోవచ్చు తెలంగాణ ప్రజల కోసం. 4 10 తగ్గించుకుంటే కేంద్రం 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ మొన్ననే తగ్గించింది. ఒక 2 నెలల కింద తగ్గించింది. కాబట్టి తగ్గించుకునే అవకాశం వ్యాట్ లో ఉన్నా కూడా తగ్గించుకోవట్లేదు. ఇది నేను చెప్తున్న ఆరోపణ. ఇది అయితే నువ్వు పెట్రోల్ రేటే కాదు, నేను పెట్రోల్ రేట్ ఒకటే మాట్లాడుతున్నా. 38 రూపాయల 50 పైసలు పెరిగింది 2004కి 2014కి పెట్రోల్ లీటర్ మీద రేటు. పర్సెంటేజ్ లో చూసుకుంటే 114%. ఇప్పుడంటే 114%. అయితే అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ గ్లోబల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $38 పర్ బ్యారెల్ 2004 ఉంటే 2014కి $99 ఉంది పర్ బ్యారెల్. అది 61 బ్యారెల్ పెరిగింది, 160% పెరిగింది. క్లారిటీ ఇస్తాను సార్, రెండు విషయాలు క్లారిటీ ఇస్తాను రిషి గారు. సార్ 2 విషయాలు ఎంత పెరిగింది సార్, 2 విషయాలు క్లారిటీ ఇస్తాను సార్. మైనస్ అయింది, తగ్గింది. ఆయన కాదు, ఆయన మాట్లాడివ్వండి సార్. క్రూడ్ రేటు రోజువారీగా స్టాక్ ఎక్స్చేంజ్ లాగానే మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు 114 రూపాయలు పెరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ 114 రూపాయల ఉంటుందని కాదు. అది 90 రూపాయలకు రావచ్చు. కరోనా కాలంలో అది 30 రూపాయలకు కూడా వచ్చింది, 50 రూపాయలకు కూడా పోయింది. అప్పుడు పెట్రోల్ 65 రూపాయలు కూడా ఉండేది తెలంగాణ 69 రూపాయలకు నేను పెట్రోల్ పోయించుకున్న రోజులు కూడా 2020లో మనం పోయించుకున్న 69 రూపాయల పెట్రోల్ కూడా. కాదు, ఈ డిబేట్ కి వెళ్తే లోపలికి వెళ్తే చాలా చర్చ ఉంది. ఇప్పుడు రూపాయి వాల్యూ కాదు, రూపాయి వాల్యూ 2004లో ఎలా ఉంది, 2014లో ఎలా ఉంది, 2024 ఎలా ఉంది, ఎంత డిప్రిషియేట్ అయింది 12 ఏళ్లలో, ఇది కూడా మాట్లాడుకోవాలి. కరెక్ట్ సార్. నేను ఏమంటున్నానంటే సార్, ఇవన్నిటిని ఒక కోణంలో చూసి ఆర్థిక అంశాల మీద మనం ఎప్పుడైనా సరే విమర్శిస్తున్నప్పుడు భారతదేశం సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, స్వదేశీ విధానాన్ని పాటించాలి, స్వయం సమృద్ధిని సాధించాలి, స్వావలంబనగా ఉండాలి. మన దేశం ఈ సిద్ధాంతంతో బతకాలి, ఈ అభిప్రాయాలతో బతకాలి. మొన్న హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన ప్రతి అంశము 1961లో మీరు నేను ఎవరం పుట్టక ముందు 61లో భారతీయ జనసంఘం పార్టీ యొక్క తీర్మానం సార్. జనసంఘం పార్టీ యొక్క తీర్మానం. స్వదేశీ 61లో తీర్మానం సార్ మాది. స్వావలంబన 67లో తీర్మానం సార్. ప్రకృతిని వాడుకోవాలి, నేచర్ వాడుకోవాలి, ప్రకృతి సంపదను వాడుకోవాలి 65 తీర్మానం సార్ మాది. జనసంఘం పార్టీ యొక్క తీర్మానాలను మొన్న ప్రధానమంత్రి మోడీ గారు భారత ప్రజల ముందు ఉంచారు సార్. అప్పుడే పానిక్ అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. ఈ భాషను మాట్లాడేటప్పుడు ఈ రోజు కేబినెట్ భేటీ జరుగుతోంది. కాదు, ఈసారి గెలిచిన తర్వాత మొత్తం మంత్రులు, సహాయ మంత్రులు అందరూ ఫుల్ జంబో అంతా ఇవాళ మీట్ కాబోతోంది. చాలా కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి. దేశ పరిస్థితులు అంటే కాదు ప్రకాష్ రెడ్డి గారు, మనం ఒక్క నిమిషం నా మాట వినండి. అంత సూపర్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది అనుకోవడానికి కూడా లేదు. వి నీడ్ టు సీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. రిషి గారు మీకు క్లారిటీ ఇస్తాను. ఈ రోజు జరుగుతున్నటువంటి
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏంటంటే అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఒక మినిస్టర్స్ 75 మంది మినిస్టర్ 71 మంది మినిస్టర్లు లేరు సార్, సెక్రటరీలు ఉన్నారు, హెచ్ఓడీలు కూడా ఈరోజు మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మొత్తం మీటింగ్ ఏంటంటే సార్ 2 సంవత్సరాల మోడీ పాలనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అభివృద్ధి జరిగింది, మనం ఇంకా ఎన్ని పెండింగ్ పనులు ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసిన ఎక్కడెక్కడ ఇంకా ఖాళీలు ఉన్నాయి. చాలా మందిని ఇంటికి పంపిస్తున్నారు కదా ఇవాళ 20-30 మందిని. అది కూడా తప్పు సార్, మీరు అనుకోసం చెప్తారు మీకు మీడియాలో అదే వస్తుంది మరి, జాతీయ మీడియాలో. నేను చెప్తాను సార్, మేము కూడా ఒక పార్టీగానే చెప్తున్నాం సార్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జరుగుతుంటారు సార్, ఇది ఫస్ట్ టైం కాదు. క్యాబినెట్ మీటింగ్ ప్రతి వారం బుధవారం జరిగితే ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెడితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 3 నుంచి 4 నెలల మధ్య జరుగుతుంటారు సార్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఎంఓఎస్ ఉంటారు, స్టేట్ మినిస్టర్లు ఉంటారు, ఇండిపెండెంట్ మినిస్టర్ తో పాటు సెక్రటరీలు హెచ్ఓడీలు కూడా ఉంటారు సార్. దట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్, అది జరుగుతుంది ఈ రోజు. 2 సంవత్సరాలు ఋషి గారు కంప్లీట్ చేయనండి, అది ఒక్కటే మాట కంప్లీట్ చేయనండి. అయితే ఇప్పుడు బేరోజు వేసి 2 సంవత్సరాలు బేరోజు వేస్తూ అయితే ఒక్కటే మాట చెప్తారు ఋషి గారు. కామరాజ్ ఆర్డర్ 67లో ఏ ఫార్ములా అయితే మేము చెప్పారో, కొంతమంది ప్రభుత్వంలోంచి పార్టీలోకి పోవడం కానీ పార్టీ నుంచి ప్రభుత్వంలోకి రావడం ఇందిరాగాంధీ కాలంలో చెప్పాడు కామరాజ్ నాయుడు, దాన్ని పాటించనందుకే కాంగ్రెస్ కి గతి పట్టింది. నేను దాని గురించి మాట్లాడతాను కదా. తమిళనాడులో అవకాశం వస్తే అది పాటిద్దాం అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ. నేను 63లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్ నాయుడు బయటకు వెళ్ళగొట్టింది ఇందిరాగాంధీ. మా పార్టీ బ్రేక్ తీసుకుంటా, పుల్లారా గారు మాట్లాడతారు ఆర్థిక పరిస్థితి తర్వాత. ఒక ఏకైక పార్టీ మాది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం అంటే కూడా ఒకసారి